చాలా సంతోషకరమైనటువంటి శుభదినం నేడు. ఇప్పుడే మనం వాక్యాన్ని విన్నాం. యోదయ దేశపు బెత్లెహేములో రారాజు యేసు పుట్టాడని. చాలా మంచిది. యేసు పుట్టాడు. పుట్టిన తర్వాత జ్ఞానులు యేసు ప్రభువు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి వారు తెచ్చినటువంటి కానుకలు సమర్పించారు. సమర్పించిన తర్వాత వారు అక్కడి నుంచి ఆయన పూజించి అక్కడి నుంచి వారు ఆయనను చూసి ప్రత్యక్షంగా చూసి కనులారా వీక్షించి అక్కడి నుంచి వాళ్ళు ఆ జ్ఞానం వెళ్ళిపోయారు. ఇదొక సమూహం. నెక్స్ట్ ఇంకొక సమూహం వచ్చింది. ఈ సమూహము గొర్రెల కాపరులు. వీరు కూడా వచ్చి శిశువుగా ఆ తొట్టిలో పడినటువంటి ప్రభువాన్ని చూసి స్తుతులు చెల్లించి ప్రత్యక్షంగా చూసి ప్రభువాన్ని అక్కడి నుంచి వారు కూడా యేసు ప్రభువారిని గురించినటువంటి సువర్తమానం ప్రకటిస్తూ వారు వెళ్ళిపోయారు. రెండు సమూహాలు, జ్ఞానుల సమూహము, గొర్రెల సమూహము. వీళ్ళు ప్రత్యక్షంగా రక్షకుడిని చూసినటువంటి ప్రత్యక్ష అనుభవం పొందారు. వీరి గురించి నేను చెప్పడం లేదు. ఇదొక సమూహం. రెండు సమూహాలు వచ్చి యేసు ప్రభువారిని ప్రత్యక్షంగా చూసి వారు పూజించి స్తోత్రాలు చెల్లిస్తూ వెళ్ళిపోయారు. ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు. మనకు తెలుసు 2025 సంవత్సరాల పూర్వం ప్రభువారు బెత్లెహేములో పుట్టారు. పుట్టిన తర్వాత మనలాగా సమాజ మందిరాల్లో, సంఘాల్లో యేసు ప్రభువారిని ప్రతి క్రిస్మస్ రోజు కూడా ఆరాధిస్తూ వస్తూ ఉన్నారు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఆరాధిస్తూ వస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సహమా, ఇన్ని సంవత్సరాల నుండి ఇంతమంది బోధకులు ప్రకటిస్తున్నప్పుడు క్రీస్తును గురించినటువంటి పుట్టుక విశేషాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఈ జ్ఞానులకు కలిగినటువంటి ప్రత్యక్ష అనుభవం దేవునితోటి కలిగిద్దాం. ఎప్పుడైనా గొర్రెల కాపరులు కనపడేటువంటి ప్రత్యక్ష అనుభూతి మనకు కలిగిద్దాం. ఇది ఒక ప్రశ్న. ఈ క్రిస్మస్ పండుగ రోజు క్రీస్తును ఆరాధించే ఈ సమయంలో మన యొక్క ప్రత్యక్ష అనుభవం దేవుడితో ఎంత? మనల్ని మనం పరిశీలించుకునేటువంటి సమయం ఇది. ఈ సమయంలో నేను ఒక 4 వ్యక్తుల్ని దేవునితోటి ప్రత్యక్ష అనుభవం పొందినటువంటి, దేవుడిని కనులారా చూసినటువంటి అనుభవం పొందినటువంటి 4 వ్యక్తుల్ని ఈ సమయంలో త్వరగా మీ ముందుకు తీసుకొచ్చి అనిపిస్తాను. ప్రేమైనటువంటి వారు. మొదటి వ్యక్తిగా మరియమ్మను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. మరియమ్మ దేవునితోటి ప్రత్యక్ష అనుభవం పొందినటువంటి వ్యక్తి.
మరియమ్మని మనం ఇక్కడ ఎందుకు చేశామంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనంలో స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానమని ఉంటుంది. ఆ రోజున చాలా మంది కన్యకలు ఉన్నారు, చాలా మంది స్త్రీలు ఉన్నారు. కానీ పవిత్రత, పరిశుద్ధత, భక్తి, నీతి కలగలిసినటువంటి వ్యక్తిత్వము ఒక్క మరియమ్మ అయినటువంటి వ్యక్తికే దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మరియమ్మకు దేవుని ప్రత్యక్షత. అందుకనే దేవుడు మరియమ్మను తాను జన్మించడానికి అనుకూలంగా వ్యక్తిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరియమ్మకు దేవుడు పుట్టిన తర్వాత, నేనేమంటున్నాను అర్థం చేసుకోండి. మరియమ్మకు దేవుడు పుట్టిన తర్వాత, మరియమ్మకు క్రీస్తు పుట్టిన తర్వాత, మరియమ్మకు సర్వాధిపతి దేవుడు సర్వోన్నతమైన స్థానం నుంచి ఆయన దిగుచ్చి పుట్టిన తరువాత ఆమె దేవునితోటి ప్రత్యక్షత అనుభవం పొందింది. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, మనం ఏమనుకుంటున్నాం, మరియమ్మ ఒక శిశువుని కనింది, ఒక శిశువుని కనింది అని అనుకుంటున్నాం. తప్పండి. మరియమ్మ ఒక శిశువుని కాదు కనింది, ఒక బాలుని కాదు కనింది, దేవాది దేవుడు కనింది ఆమె. చూద్దామా వచ్చిన భాగాలు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11 నుండి 14 దాకా వచ్చిన భాగాలు గమనించినట్లయితే, దావీదు పట్టణ ముందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు నాటి శిశువు. శిశువుగా ఈయన ప్రభు అనేటువంటి క్రీస్తు పుట్టాడు. శిశువు అనుకుంటున్నారా? బాలుడు అనుకుంటున్నారా? కాదు. చదువు. దానికిదే మీ కానివాడు ఒక శిశువు పొత్తుగుడంతో చుట్టుబడి ఒక తొట్టిలో పొరను పెట్టి మీరు సూచించారు అని వారికి చెప్పిన తర్వాత వెంటనే ఏం జరిగింది? చిన్న ఎగ్జాంపుల్. ఒక ముఖ్యమంత్రి మీ పల్లిపాలెం వచ్చాడు. ఒక ముఖ్యమంత్రి మీ పల్లిపాలెం వచ్చాడు. ఒక్కడే వస్తాడా? ఎంతమంది వస్తారు? రక్షక పడదళం అనగా పోలీస్ వ్యవస్థ, కలెక్టరు, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం ఎక్కడికి వస్తారు? ఈ ప్రాంతానికి వస్తారు. ఎందుకని? రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అందరూ కూడా, యంత్రాంగం మొత్తము కూడా ఇక్కడే మోకరించి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మరియమ్మకు పుట్టినటువంటి శిశువా? బాలుడా? కాదు. స్వయాన దేవాది దేవుడే పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడికి జన్మనిచ్చిన ప్రత్యక్షత అనుభవం మరియమ్మకు. ఈ ప్రత్యక్షత అనుభవం ఈమెకు మాత్రమే దక్కింది. దేవుని తోటి నడిచినటువంటి అనుభవం మరియమ్మ సొంతం. ఈ అనుభవం ఇంతకాలంలో, ఇన్ని రోజుల్లో మనకుందా? క్వశ్చన్ మార్క్. నంబర్ 1 అయిపోయింది. నంబర్ 2, యెరూషలేములో ఒక నీతిపరుడు, ఒక భక్తి గలవాడు, ఇశ్రాయేలీయుల యొక్క రక్షణ కోసం కనిపెడుతూ ఉన్నటువంటి వ్యక్తి
రక్షకుడిని చూడక ముందు మరణము కావు అని పరిశుద్ధాత్మ బోధించగా పరిశుద్ధాత్మతో నడుస్తున్నటువంటి వ్యక్తి యేసు ప్రభువుని తన చేతుల్లోకి తీసుకున్నటువంటి ప్రత్యక్ష అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆ అనుభవం మనకు కావాలి. ఎవరంటే సుమయోను. చూద్దాం వచ్చిన భాగాలు చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుంచి 28 దాకా వచ్చిన భాగాలు చదవమా. యెరూషలేము నందు సుమయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచుండిన వాడు. పరిశుద్ధాత్మ ఎవరి మీద ఉంది? అతని మీద ఉన్నది. సుమయోనుకు పరిశుద్ధాత్మతో గడిపినటువంటి ప్రత్యక్షత అనుభవం కలిగినటువంటి వాడు. చదవమా. అతడు ప్రభు యొక్క రక్షణ చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బోధపరచబడి బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా చాలా యెరూషలేములో సుమయోనైనటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. అది నీతిపరుడు. ఆయన పరిశుద్ధాత్మతో నిండినటువంటి వ్యక్తి అని బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ ఏం జరిగింది అంటే యేసు ప్రభువు వారిని 8వ దినమున పేరు పెట్టవలసి వచ్చింది. పేరు పెట్టారు, అయిపోయింది. తర్వాత ధర్మశాస్త్రం చొప్పున శుద్ధి చేసుకునేటువంటి దినములు వచ్చినవి. ఆ సమయంలో యెరూషలేములోనికి యోసేపు మరియమ్మ యేసు ప్రభు వారిని యెరూషలేము దేవాలయంలో తీసుకుని వచ్చారు. యెరూషలేము దేవాలయం తీసుకుని వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మతో నడిచేటువంటి సుమయోను ఆ సమయంలో యెరూషలేము దేవాలయానికి రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే యేసు ప్రభువుని తన చేతుల్లో తీసుకున్నాడు సుమయోను. ప్రభువు వారిని తన చేతుల్లో తీసుకున్నటువంటి ప్రత్యక్ష అనుభవం సుమయోను అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున కానిము సమాధానంతో నీ దాసుని బోధిస్తున్నావు. లాస్ట్ వచ్చిన చదువు, లాస్ట్ వచ్చిన నీవు సకల ప్రజలు ఎదుట నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నటువంటి ప్రత్యక్షతను సుమయోనుని. సుమయోను అంటున్నాడు, నాదా నేను ప్రత్యక్షంగా నా కన్నులారా నేను చూస్తాను. ఇది సుమయోను యొక్క ప్రత్యక్షత అనుభవం. ఈ అనుభవం ఎంతమందికి ఉంది? ఈ అనుభవం ఎంతమందికి ఉంది? ఎన్ని క్రిస్మస్లు పోయో, ఎన్ని క్రీస్తును ఆరాధించిన దినాలు పోయో, సంవత్సరాలు గడిచిపోతా. క్రీస్తును ఆరాధించినటువంటి ఇలాంటి రోజులు ఎన్ని పోయో. ఎన్ని ప్రసంగాలు విన్నాము కదా ప్రేమైనటువంటి వాళ్ళ. మన ప్రత్యక్షత ఎంత?
ఇంకొక వ్యక్తిని నేను మీ ముందుకు తీసుకొచ్చి నేను వాక్య భాగాన్ని ఇస్తాను. రేయింబగళ్ళు దేవాలయాన్ని విడిచిపెట్టడం, సేవ చేస్తూ 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఒక నీతి, ఒక భక్తి కలిగినటువంటి ఒక స్త్రీని దేవుడు ఈ సందర్భంలో మనం గుర్తు చేస్తాం. చూడండి, అదే అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయంలో 38వ వచనం బాగా చూడండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితోటి ఈ సువర్తమానం చెప్తూ వెళ్ళిపోతుంది. ఎవరిమే 84 సంవత్సరాలు వైదవ్యం, విధవరాలుగా దేవాలయాన్ని విడవకుండా ఎల్లప్పుడూ సేవ చేస్తూ భక్తి కలిగి ఎప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నటువంటి ఈ స్త్రీ, ఆ పై వచ్చిన చదువు అన్న 37 చదువు ఒకసారి పైకి 35 చదువు ఒకసారి. మరియు 36వ వచనం, మరియు ఆషేరు గోత్రికురాలు, ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తియుడెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయం విడుక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేసి ఉండును. ఆమె కూడా గడిలోని లోపలికి వచ్చి దేవుని ధరించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గడిలోనే అన్న కూడా వచ్చి దేవుని చూసి ఆయన కొనియాడుతూ, ఆమె కూడా యెరూషలేము వీధుల్లో ఆయన కూర్చున్నటువంటి సువర్తమానం బోధిస్తా వెళ్ళిపోతా ఉంది. ఆ ప్రత్యక్షత అనుభవం మనకు కావాలి అంటే ఏం చేయాలి? రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని ఆలయాన్ని విడిచిపెట్టకుండా సేవ చేస్తున్నటువంటి ఆ యొక్క ధన్యత నీకుంటే దేవుడు తనను తన ప్రత్యక్షత నీకు కనబరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 వ్యక్తులను మనం చూసాం. దేవునితోటి ప్రత్యక్షత అనుభవం కలిగినటువంటి మరియమ్మను చూసాం. ఆమె ఏమిటి, ఆ యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది అంటే స్త్రీలలో ఆశీర్వదించబడినది. ఈ అనుభవం నీకు రావాలి. 3వ వ్యక్తిని మనం చూసాం. నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతోనే సహవాసం చేసేవాడని దీని అర్థం. సుమయానికి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నాడు. దీనికి పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నటువంటి ఒక అనుభవం, ఇది ఒక ప్రత్యక్షత. సుమయలకు యేసు ప్రభువాన్ని తన చేతుల్లో తీసుకొని చూసినటువంటి, కనులారా చూసినటువంటి ఒక ప్రత్యక్షత అనుభవం నీకు రావాలి. అన్నా ప్రవక్త గొప్ప ప్రార్థనా పరురాలు, దేవాలయాన్ని విడిచిపెట్టక ఎప్పుడు దేవుని సేవ చేసినటువంటి భక్తి, దేవుని కనులారా చూసి ధరించినటువంటి ఒక భాగ్యము, ధన్యత అన్న యొక్క సొంతం. అన్న ఇదొక ప్రత్యక్ష అనుభవం దేవునితోటి. ఈ అనుభవం మనం పొందుకోవాలని ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజు దేవుడు మనకు చెప్తున్నటువంటి ఒక వర్తమానం.
ప్రియమైనటువంటి వారు, ఈ అనుభవం నీకు కావాలా? కావాలి అంటే మనము చూసినటువంటి ఈ యొక్క వాక్య భాగాల్లో అందరికంటే మిన్నగా ఉండాలి, నీతి కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా నీవు దేవాలయాన్ని విడిచిపెట్టక ఎల్లప్పుడూ దేవుని సేవ చేస్తూ భక్తి కలిగి ఉంటే నీ నీతి, నీ భక్తి నిన్ను దేవునితోటి ప్రత్యక్షానుభవంలోకి తీసుకెళ్తుంది. నీతి లేదా, నీ భక్తి లేదా, ఇక నీవు దేవునితోటి ప్రత్యక్షానుభవం కలిగి ఉండే ప్రశ్నే లేదు. దేవునితోటి ప్రత్యక్ష అనుభవం కావాలా? కావాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మతోటి నీవు సహవాసం చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని సంఘాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. ఇది కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను, నువ్వు, మనందరం కూడా దేవునితోటి ఒక ప్రత్యక్షత అనుభవంలోకి వెళతామని బైబిల్ సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా జీవాధిపతి యేసయ్యా, ఈ సమయంలో మాతో ఈరోజు ఈ సన్నిధిలో మేమందరం వచ్చి మిమ్మల్ని ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీతోటి మేము ప్రత్యక్షత అనుభవంలోకి రావాలని అనుకుంటున్నాం. అలాంటి ప్రత్యక్షత అనుభవాన్ని ఇక్కడ చేరినటువంటి మాకందరికీ కూడా దయచేయండి. మా ప్రభువును రక్షకుడే యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.